ఈరోజు మీకు తెలుసు ఖమ్మంలో మా కార్పొరేటర్ని ముస్తఫాని రాజకీయంగా ఎదుర్కోలేక ఎన్నికలలో ఓడగొట్టలేక పువ్వాడ అజయ్ గారు అధికారం శాశ్వతమని అనుకుంటున్నట్టున్నాడు. తేలుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగిపెట్టింది అన్నట్టుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఉండే యువకుల మీద ప్రజాప్రతినిధుల మీద ప్రత్యర్థుల మీద పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ పైశాచిక ఆనందం పొందే పువ్వాడ అజయ్కి మద్దతు ఇచ్చి కేటీఆర్ గారు సునకానందం పొందుతున్నాడు. ఇలాంటి పైశాచిక ఆనందం పొందేటోళ్లను సునకానందం పొందేటోళ్లను గోడకేసి కాంగ్రెస్ పార్టీ కొడుతుంది. ఇంతకింత లెక్క మిత్తితోని చెల్లిస్తాము. ఇప్పటికైనా పువ్వాడ అజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. ఖమ్మం జిల్లాలో అజయ్ అరాచకాలు పెట్టలేగిపోయినాయి. ఇది ఏ మాత్రం కూడా ఇంకా భరించలేనంత స్థాయికి పరాకాష్ఠకు పువ్వాడ అజయ్ అరాచకాలు చేరుకున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా చూస్తూ ఊరుకోదు. ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఇంట్లో దూరుకొని పెళ్లి చేసే రోజులు వస్తాయి. మంత్రులు గుర్తు పెట్టుకొని వ్యవహరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల ఒక బిహారీ గ్యాంగుల్లాగా టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా వేధింపులకు గురి చేసి సామాన్యులైన ప్రజల చావులకు కారణమవుతున్నారు. ఇలాంటి దురదృష్టకరమైన హృదయ విదారకమైన సంఘటనలను చూసిన తర్వాతనే రాహుల్ గాంధీ గారికి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మీకు దళిత గిరిజన దండోర సందర్భంగా మా దేవరకద్రలో కార్యక్రమానికి వెళ్తామని గ్రామంలో దండోరేసిన మా పార్టీ కార్యకర్తను కొట్టి చంపారు. చాలా దగ్గరలో ఇట్లాంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహలతోని అదే ఖమ్మం జిల్లాలో రైలుకు అడ్డుపోయి ఆత్మహత్య చేసుకొని తల తెగిపడి మొండెమో దిక్కు తలో దిక్కు పడితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన కాంగ్రెస్ పార్టీ పోయింది తప్ప టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అటువైపు కూడా మళ్ళీ చూడలే. అంటే రాష్ట్రంలో ఒక్కటి కాదు వందల సంఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డులో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు వినియోగిస్తుంటే అసలు చేష్టలు ఉడిగి వందలాది కిలోల గంజాయి పట్టుబడుతుంటే పేకాట శిబిరాలు కుప్పలు తెప్పలుగా వెలుస్తుంటే ఈ రాష్ట్రాన్ని ఒక అరాచక శక్తుల యొక్క అడ్డాగా కేసీఆర్ గారు మార్చిండు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలికమైన పోరాటాల ద్వారా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను గద్దె దించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ చర్యలు తీసుకోగలిగి అధికారంలో ఉండి అన్ని అవకాశాలు ఉన్న బీజేపీ వాళ్ళు కేసీఆర్ విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఈ రాష్ట్ర నాయకత్వం కేసీఆర్ దగ్గర గులాంగిరి చేస్తుండ్రు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతుండ్రు. ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు? పదే పదే డ్రగ్స్ గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. డ్రగ్స్ మీద విచారణ చేయడానికి ఈడీకో ఎన్సీబీకో డిఆర్ఐకో మీరు ఎందుకు ఆదేశాలు ఇస్తలేరు? మీ చేతుల్లో ఉన్న అధికారం కదా. అంటే ఒకటే కేసీఆర్ను రోడ్ల మీద తిట్టుకుంటా అరుచుకుంటా గోల చేసుకుంటా కేసీఆర్ను బదనాం చేసి మేము రాజకీయంగా లాభం పొందాలి, మేము గద్దెనెక్కాలన్న యావ తప్ప సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచన బీజేపీకి లేదు. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. మంత్రులు కూడా కాదు, ఆయన ముఖ్యమంత్రి కొడుకు కదా. అంటే వాళ్ళ చెప్పు చేతల్లో వ్యవస్థలు నడిపిస్తున్నారు. కానీ నిజాం కూడా ఇట్లనే చేసినా అనుకున్నాడు, ఇట్లనే నడిపిస్తున్నా అనుకున్నాడు. రజాకర్లను పెట్టో లేకపోతే ఇతరులను పెట్టో ఏమైంది చివరికి? ఇవాళ నిజాంకు పట్టిన గతే కేసీఆర్కి పడుతుంది. కాకపోతే నిజాం 225 సంవత్సరాలు పాలిస్తే కూడా వాళ్ళు కష్టపడ్డే సొమ్మే శ్రీమంతులుగా ఉన్నారు. కానీ 225 సంవత్సరాలు పరిపాలన చేసిన నిజాము వారసుల కంటే శ్రీమంతులుగా 8 సంవత్సరాలు రాష్ట్రాలను ఏలిన కేసీఆర్ కుటుంబము ఆగర్భ శ్రీమంతులుగా నడమంతరపు సిరితోటి విర్రవీగుతున్నారు.
ఇవాళ నిజాంతో పోటీ పడగలిగిన ఆస్తులు, వజ్రాలు, వైదూర్యాలు, ఫామ్ హౌజులు, బంగళాలు ఇవన్నీ ఉన్నది కేసీఆర్ కుటుంబానికే. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పోరాట కార్యాచరణకు సిద్ధమైంది. చెప్తాం, తినబోతు రుచులేందుకు, అన్ని విషయాలు చూస్తారు కదా. ఇంకా 12 నెలలు ఉంది కదా ఎన్నికలు, అన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తున్నాం. మీరు చూస్తలేనట్టు వరుస కార్యక్రమాలను తీసుకొని ప్రజలలోకి వెళ్తున్నాం. వరుస కార్యక్రమాల వల్ల జరిగిన పరిణామాలు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు విషయంలో కానీ అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మేము కోరుకునేది ఒకటే, మీరు కూడా తెలంగాణ సమాజంలో భాగం. తెలంగాణ సమాజానికి మంచి జరిగితే మీకు మేలు జరిగినట్టే, తెలంగాణ సమాజం దెబ్బతింటే మీకు దెబ్బ తగిలినట్టే. కాబట్టి మీ వంతు సహకారాన్ని కూడా మాకు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.